సిద్దిపేట ఎస్టీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాము. హాస్టల్ ప్రాంగణంలో సేవలాల్ యొక్క 286వ జయంతి ఉత్సవాలను చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. సో దానికి సంబంధించి నిర్వాహకులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము 286వ సేవాలాల్ జన్మదినాన్ని మేము సిద్దిపేట ఎస్టీ హాస్టల్లో జరుపుకుంటున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అంటే ఏ విషయం ఉన్నా మేము సేవాలాల్ని ఆదర్శంగా తీసుకొని ఒక ఐడియాలజీ, ఒక ఐకాన్గా తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా ఇవాళ సిద్దిపేటలో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా ఈ ఎస్టీ పిల్లల్ని అందరినీ ఉద్దేశించి సేవాలాల్ ఆశీస్సులు, సేవాలాల్ మార్గంలో వాళ్ళంతా నడవాలని మేము ఇక్కడ 286వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. అదేవిధంగా మేము ఈ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వినాలని అనుకున్నాం, కానీ అది రాలేదు. ఎందుకంటే మేము గోర్సిక్వాడి గోర్సేన ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కలెక్టర్లకు అందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సేవాలాల్ జయంతి ఓన్లీ బంజారాలకే కాకుండా ఈ జగతిలో, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా ఆయన పనిచేయడం జరిగింది. అందుకోసం సేవాలాల్ జయంతిని హాలిడేగా, జనరల్ హాలిడేగా డిక్లేర్ చేయాలని మేము చాలా రకాలుగా చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అది రాలేదు. ఓన్లీ సాధారణ క్యాజువల్ లీవ్ మాత్రమే ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన విషయమే. ఇదే విధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా సేవాలాల్ని ఆదర్శంగా తీసుకొని సేవాలాల్ 1052 విషయాలు మాకు మార్గదర్శకం చేసి వెళ్ళారు. సో ఆ మార్గంలో విద్యార్థులందరూ, ఈ సమాజం అందరూ, అదేవిధంగా బంజారా సమాజం కాకుండా మిగతా సమాజం కూడా సేవాలాల్ మార్గంలో వెళ్ళాలని, అందరికీ ఆదర్శంగా సేవాలాల్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ 226వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇంకా తండాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం సేవాలాల్ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళి ఆయన నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తామని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మేము ప్రత్యేకంగా సేవాలాల్ జనరల్ హాలిడేతో పాటు ప్రభుత్వం దగ్గర ఇంకేమైనా ప్రతిపాదనలు పెట్టినా మీ సంక్షేమం కోసం? పెట్టినామండి. చాలా రకాల ఏంటంటే ప్రతి తండకు కూడా 2 లక్షల చొప్పున మాకు వాళ్ళకు సెలబ్రేషన్ చేసుకోవడానికి పరిహారం ఇవ్వాలని కూడా కోరుకున్నాం. కానీ రాష్ట్రం మొత్తంలో ఓన్లీ 2 కోట్లే ఇవ్వడం జరిగింది. అది కొంచెం మాకు బాధాకరంగా ఉంది. అయినా ప్రభుత్వం దాన్ని ఆలోచించాలి, పునరాలోచించాలి. ఇప్పటికైనా జరిగింది ఏం లేదు. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ హాలిడే ఇచ్చే విషయంలో చాలా వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇతర రిలీజియన్స్ చూస్తే అందరికీ ఒక జనరల్ హాలిడేగా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. సో అట్లా కూడా సేవాలాల్ మా కమ్యూనిటీ, ఈ దేశంలో మేము 14 కోట్లు ఉన్నాం. ఈ తెలంగాణలో 45 లక్షల పైచిలుకు ఉన్నాం. 10% పైన రిజర్వేషన్ మాకుంది. కానీ అది ఎక్కడ కూడా సాధారణంగా అమలు జరగట్లేదు. కానీ సేవాలాల్ హాలిడేని మాత్రం ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఒకవేళ చేయకపోతే రకరకాల కార్యక్రమాలు కూడా ముందు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై సేవాలాల్. 286వ సంవత్సరం నుంచి మేము ఉత్సవాలు జరుపుకుంటూ పోతున్నాం. ప్రభుత్వం నుండి మాకు ఇదివరకు కొంత న్యాయం జరిగింది, ఇంకా కొంచెం న్యాయం చేయాలని మాకు ఈ సేవాలాల్ జయంతి ఈ సేవాలాల్ జయంతి రోజు మాకు ఖచ్చితంగా హాలిడే ప్రకటించి ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. జై సేవాలాల్. 286వ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మేము సేవాలాల్ మార్గదర్శనంలో నడుచుకుంటూ సేవాలాల్ మహారాజ్ అనేది మరి మా ఒక్క బంజారా కులానికే కాకుండా ఇవాళ సేవాలాల్ మహారాజ్ ఐడియాలజీ ఏంటంటే రాణా ప్రతాప్ సింగ్, మరి బ్రిటిష్ కాలంలో రాణా ప్రతాప్ సింగ్ కూడా మరి ఎదిరించి మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కూడా బంజారాలు ఎంతో ముందుండి మరి పోరాటం చేసిన సంఘటన ఉన్నది. మరి అదేవిధంగా మరి మా కులవృత్తిలో భాగంగా మా వాళ్ళందరూ అప్పట్లో ఎడ్ల బండ్ల మీద ఉప్పు అమ్ముకుంటూ కూడా ఎన్నో ప్రదేశాలు తిరుగుకుంటూ మరి మా కాలము మరి మా యొక్క జీవనాన్ని గడిపిర్రు. ఆ రోజులలో ఎక్కడెక్కడైతే ఉప్పు అమ్ముకుంటూ ఎట్లయితే దారిని చూసుకుంటూ వెళ్ళిరో అదే మార్గం ఇవాళ రైల్వే మార్గాన్ని
మరి గవర్నమెంట్ పునర్నిర్మించడం జరిగింది. మరి సేవాలాల్ మహారాజ్ చూపించిన దారిలో నడుచుకుంటూ ఇవాళ దేశానికే మార్గదర్శకంగా నడుస్తున్న రైల్వే మార్గాన్ని కూడా బంజారా కులస్తులు చూపిన సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో ఆయన ఐడియాలజీ ప్రకారం మా వాళ్ళు నడిచిన దారినే ఇవాళ రైల్వే మార్గంగా కూడా గవర్నమెంట్ నిర్మించడం జరిగింది. ఇలాంటి ఎన్నో చేసినాము. ఆ రోజు బ్రిటిష్ రాజ్యాన్ని కూడా గడగడలాడించిన రాణా ప్రతాప్ సింగ్ వారసులుగా మేము ఇవాళ సేవాలాల్ మహారాజ్ జయంతిని చాలా గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా 100% మాకు జనరల్ హాలిడే మరి గవర్నమెంట్ డిక్లేర్ చేయాల్సిందిగా కేంద్ర గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు వినతి చేసుకుంటూ మరి జయంతికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.